హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే కాంట్రాక్ట్ బేసిక్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఏపీ ట్రాన్స్కో అండ్ ఏపీపీసీసీలో ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అర్హత ఉన్న అన్ని జిల్లాల వారైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ మన వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది, అలాగే ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే మన వీడియోలో అయితే ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో గల ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ సంస్థ నుండి ఏపీ ట్రాన్స్కో ఏపీపీసీసీ నందు గల కార్పొరేటర్ లాయర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడం కొరకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు అయితే మన వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ వచ్చేసి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ సంస్థ, విద్యుత్ సౌధ, విజయవాడ. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయబోయే ఉద్యోగాలు వచ్చేసి కాంట్రాక్ట్ లాయర్. ఈ పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మొత్తం ఉద్యోగాల సంఖ్య వచ్చేసి 5 మాత్రమే. ఫ్రెండ్స్, ఏపీ ట్రాన్స్కోలో 1 పోస్ట్ మాత్రమే ఉంది, అలాగే ఏపీపీసీసీలో 4 ఖాళీలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు మన వీడియోలో అయితే తప్పకుండా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి 3 సంవత్సరాల పూర్తి కాలపు LLB బై LLM పూర్తి చేసి అయితే ఉండాలి, లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ అయితే పూర్తి చేసి ఉండాలి. అలాగే బార్ కౌన్సిల్లో కనీసం 4 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అయితే కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించిన గరిష్ట వయసు ఎంత ఉండాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వయో పరిమితి అయితే లేదు, ఎంత వయసు ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు విధానం ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో ఇవ్వబడిన అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకొని ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా సంబంధిత ధృవపత్రాలను జత చేసి మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా చిరునామాకి నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 21 రోజుల్లోగా దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దరఖాస్తు చేయవలసిన చిరునామా వివరాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ట్రాన్స్కో, విద్యుత్ సౌధ, గుణదల, విజయవాడ. పిన్ కోడ్ నెంబర్ వచ్చేసి 520004. ఫ్రెండ్స్, ఇదైతే అడ్రస్. ఈ అడ్రస్కి అయితే పంపించాలి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ధృవపత్రాలు, అవసరమగు ధృవపత్రాలు ఏమేమి ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దరఖాస్తు ఫారం అయితే ఉండాలి, అలాగే వయసు ధృవీకరణ పత్రము, విద్యా అర్హత ధృవీకరణ పత్రాలు అయితే ఉండాలి, అలాగే కుల ధృవీకరణ పత్రం కూడా ఉండాలి, అలాగే రెజ్యూము, పని ధృవీకరణ పత్రం, ఈ పేపర్స్ మొత్తం అయితే తప్పకుండా ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఎంపిక విధానం ఎలా ఉంటుంది, అలాగే శాలరీ డీటెయిల్స్, అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఇవన్నీ అయితే మన వీడియోలో అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదట ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. అలాగే శాలరీ వచ్చేసి నెలకు 1,20,000 రూపాయల జీతం అయితే లభిస్తుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైన తేదీలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసి 19/11/2024. అలాగే నోటిఫికేషన్ విడుదలైన తరువాత 21 రోజుల్లోగా దరఖాస్తు అయితే చేసుకోవాలి. అంటే 19/11/2024 తేదీ నుండి 21 రోజుల్లోపు ఈ రిక్రూట్మెంట్కి దరఖాస్తు ఫారం అయితే 21 రోజులు అయితే తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి అయితే తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తాను. అందరికీ ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.